నేను ఒక మాట చెప్పొచ్చు. ఆంధ్రాలో అక్కడున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కేసీఆర్ ఫ్యాన్ నమస్తే అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నా, కేసీఆర్ ఫ్యాన్స్ అందరికి చోటా కేసీఆర్ నమస్తే. పర్లేదా? డిఫరెంట్ అనిపించిందా? ఈయన నాకు మైక్ ఇచ్చేటప్పుడు చెప్తున్నాడు, మేము మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడిన దానికి తేడా ఉండాలి అని. యాక్చువల్లీ అది ఎక్కడ అంటే మేము ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు చెప్తారు, ఎందుకంటే పేమెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి. సో విషయానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దవాళ్ళ కన్నా ఇక్కడున్న పెద్ద మా బామ్మకి నమస్తే ఫస్ట్. ఎందుకంటే ఈ తల్లి ఎనర్జీ చూస్తుంటే నా సినిమా 100 రోజులు ఆడతానని పక్కా అర్థమైంది. ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఈ వేదిక మీద నేను ఉండేలా చేసి ఈ సినిమాని రేపు తెర మీద పడి ప్రపంచవ్యాప్తంగా భాష, మత ప్రాతిపదికలు అన్ని పక్కన పెట్టి సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా ఒకటి ఉంది, రేపు ఏదన్నా గూగుల్లో కొడితే తండావాసుల మీద, లంబాడీ భాషల మీద కూడా ఒక సినిమా ఉంది అని చెప్పుకోవడానికి నా కేశవ చంద్ర రమావతికి ఊపిరై, ప్రాణమై, పెన్నై, రక్తమై అన్ని అయినటువంటి నా దేవుడైనటువంటి మా అన్న, మా రాఘవన్నకి ఫస్ట్ గా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన తలుచుకోండి ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. నేను ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకొని 100 దగ్గరికి తిరిగా, అందరూ నవ్వారు. ఇదొక సినిమానా, ఇదొక స్క్రిప్టా, తీసి యూట్యూబ్ లో పెట్టుకో, లేకపోతే మనిషి ఇంకెక్కడన్నా పెట్టుకో అన్నారు. షోమాల్లో ఉన్న అనకూడదు. పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళా. పాపం ఓపిక నేనేం చెప్తానో విన్నాడు. మరి ఏం చేశాడో ఎవరికి చెప్పాడో తెలీదు. ఓపెన్ చేసాం, ఇకపై అంతా సంతోషంగా అన్నాడు ఆయన. నిజంగానే నా ఓపెనింగ్ కి మా సంతోషాన్ని వచ్చాడు. ఆయన వచ్చి క్లాప్ కొట్టి భుజం మీద చేసి నేనున్నా అన్నాడు. నేనున్నా అన్న తర్వాత ప్రకృతి కూడా నేనున్నా నీకంది సినిమా, అందుకే ఇక్కడ ఉంది. ఇక్కడ 2 వ్యక్తులు హీరోలు ఉన్నారు. ఇక్కడ అందరు హీరోలు. నిజం చెప్పాలంటే ఇప్పుడు సినిమా చూస్తారు కదా, ఈ సినిమాకి అసలు హీరో లేరు. సినిమా కథ హీరో అయితే తెరనే ఉంటుంది. ఎవరైతే ఆ తెర ముందు సీట్లో కూర్చుంటారో మీరే కనపడతారు ఆ స్క్రీన్ మీద. చెప్తున్నా, ఒక జాన్సన్ నాయక్ లాంటి, ఖానాపూర్ లాంటి, కత్తి లాంటి లీడర్ రేపు తెర మీద కనపడతాడు. జనాల్లో జనం మెచ్చిన ఒక పూర్ణ లాంటి ఒక నాయకుడు తెర మీద కనపడతాడు. ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకొని, అబ్బా నేనే కదా ఇది నా సినిమా అంటారు రేపు. చెప్తున్నా, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అలా ఉంటది ఈ సినిమా. నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్పాను అంటే, ఈ సినిమాని నేను ఒకరికి చెప్పినప్పుడు కానీ వేరే వాళ్ళకి నేను నరేట్ చేసేటప్పుడు ఒక 200-300 మందికి కథ చెప్పుంటా. కథ అర్థమైన వాళ్ళకి చెప్పా, కథ అర్థం కాని వాళ్ళకి చెప్పా, సినిమా తీయడం వాళ్ళకి చెప్పా, సినిమా తీయడం రాకపోయిన వాళ్ళకి కూడా చెప్పా. కానీ నేను ఎంచుకున్న ఒకే ఒక్క మంచి పని ఎవరంటే మా డైరెక్టర్ గరుడవేగ అంజీ గారు. అన్ని సినిమాలు తీసి కూడా నా సినిమాను నమ్మి చివరి దాకా నేను డ్రాప్ అవుట్ అవుతున్నా కూడా, నువ్వు అవ్వకు, నువ్వు తీసింది ఒక అద్భుతమైన సినిమా, రేపు దీనికి అవార్డు వస్తుంది అని నన్ను అవార్డు పక్కన పెడితే నన్ను ఎక్కడ కూడా అవమానాలకి తావు లేకుండా సన్మానాల వైపు నడిపిస్తున్నా మా గరుడవేగ అంజీ గారికి కృతజ్ఞత జీవితాంతం రుణపడి ఉంటాం. ఇది పక్కన పెడితే ఇప్పటి వరకు ఎక్కడ ఏ సినిమా చరిత్రలో సేవాలాల్ గారి ఫోటో సినిమాలో చూపించలేదు. మన సినిమాలో సేవాలాల్ గారు ఉన్నారు. ఇంత అద్భుతమైన పాట రాసిచ్చిన ప్రముఖ రచయిత కాశర్ల శ్యామ్ గారికి మనందరి చప్పట్లు హైదరాబాద్ మీద పడాలి. గట్టిగా అందరూ కొట్టాలి. అమ్మ మీరు కొట్టరా? అది నీ చప్పట్లు వినపడతానే, వాళ్ళ చప్పట్లు ఏం వినపట్లే. అసలు నేను చూస్తుంటే నువ్వు ఎనర్జీగా ఎంతున్నావు తెలుసు. అసలు ఏందన్నా ఇంకా పెరిగిపోతానా? థ్యాంక్స్ అమ్మ, నీ ఆశీస్సులు చాలు నాకు. అటువంటి మంచి పాట ఇచ్చిన కాశర్ల శ్యామ్ గారికి, మ్యూజిక్ ఇచ్చిన చరణ్ అర్జున్ గారికి నేను ఒక గొప్ప నిర్ణయం ఈ వేదిక మీద నుంచి తీసుకుంటున్నా. నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు నాకు వ్యక్తి బలాన్ని, ప్రోత్సాహాన్ని